నమస్కారం. కూర్చోండి. కుంచయ్య గారు ఇంకొంచెం పలహారం తీసుకోండి. ఇంకానా? ఇప్పటికే సాయం చెప్పినట్టు భోజనం అంత పడైంది, ఎలా లాభం లేదు. కాఫీ రుచిగా ఉందండి? రుచా దివ్యంగా ఉంది. మాధవరావు గారు, సమయం అంతకన్నా దివ్యంగా ఉంది. అమ్మాయిని వెంటనే తీసుకురండి, చూసేస్తారు. అలాగే. అమ్మాయి శాంతి, శాంతి, ఆ పెళ్లి కొడుకు చూడు, మొఖం ఆవుదం తాగినట్టు పెట్టాడు. ఒకవేళ నేను నచ్చలేదు కావచ్చు. ఊరుకో అక్కయ్యా. అబ్బా, ఆ పెళ్లి కొడుకు నాన్న తలకాయ చూడు, మరి పీచు మిఠాయిలా ఉంది. పెళ్లి కొడుకు తల్లి బాగానే ఉంది, బొద్దుగా. అబ్బబ్బా, ఇంకా చాలు, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. అమ్మాయి అన్ని విధాలా నచ్చినట్టేనా? ఎస్ ఫాదర్, ఐ లవింగ్ దట్ చిన్నమ్మాయి. చటపు బడవా, చిన్నపిల్ల దేనికిరా నెత్తిని పెట్టి ఊరేగడానికా? పెద్దమ్మాయి అయితేనే మనకు అన్ని విధాల లాభం, లక్షలు వస్తాయి. ఎస్ వాట్ ఫాదర్, నా పెళ్లి డబ్బుతో చేస్తావా? లేదు చిన్నమ్మా. మళ్ళీ మాట్లాడావంటే ఇంటికి వెళ్ళినాక కొరడాతో చేస్తారా నీ పెళ్లి? నో కొరడా పెళ్లి ఫాదర్, నో కొరడా పెళ్లి. నోరు మూసు కూర్చో. లక్క పెట్టలా మోహన్ నవ్వును. తండ్రి కొడుకులు ఏదో రహస్యంగా ముచ్చట్లాడుతున్నారు, విషయం మా చేను కూడా వేయండి కాస్త. మరి అబే మరేం లేదు, అబ్బాయికి అమ్మాయి అన్ని విధాలా నచ్చింది, ఆ విషయమే చెబుతున్నాడు. శుభం. మరి మిగతా విషయాలు కూడా మాకు నచ్చాయంటే ముహూర్తం పెట్టించడమే తరువాయి. అలాగా, చాలా సంతోషం. అయితే ఆ మిగతా విషయాలు ఏమిటో త్వరగా చెప్పండి. ఏమున్నాయండి, మామూలే. అమ్మాయికి ఒక 100 కాసులు బంగారం ముట్ట చెప్పాలి. సరే. అన్నయ్య గారు, అమ్మాయికి రవ్వల దుద్దులు, రవ్వల ముక్కు పొడక, వజ్రాహారం పెడితే మా కోడల మొహం ఇంకా కలకల్లాడుతూ ఉంటుంది. అలాగే అమ్మా. పోతే మా అబ్బాయికి ఒక చిన్న కారు, ఎంబ్రాసిడరో ప్రియట్ అయినా సరే మీరు కొని ఇవ్వాలి, సరికొత్తది. సరే. మాకయ్యే పెళ్లి ఖర్చులన్నీ మీరే భరించాలి అన్నయ్య గారు. సరే అమ్మా. ఇక ఆఖరు విషయం, కట్నం కింద 1,00,000 రూపాయలు మీరు ముందుగానే మాకు ముట్ట చెప్పాలి, గప్చిప్గా. అంతా బ్లాకే సుమండి, దాంతో క్లోజ్, ఇక దారిని పడ్డట్టే. దీనికి ఇంత డొంక తిరుగుడు ఎందుకు స్వామి? మాధవరావు గారిని నెత్తి మీద చెంగేసుకుని కట్టుబట్టలతో వీధిలోకి వెళ్ళమంటే ఇంకా సూటిగా ఉంటుందిగా. ఏమిటి, నేను అంత మాట అంటానా? కుంచయ్య గారు, మీరు కాసేపు ఊరుకోండి. అయ్యా, నాదో మనవి. చెప్పండి. మీరు అడిగినవన్నీ నాకు సమ్మతమే, కానీ కట్నం సొమ్ములో మాత్రం కాస్త తగ్గించండి. పెళ్లికి ఇంకా మరో పిల్ల ఉంది, లేకుంటే వారన్నట్టు కట్టుబట్టలతో ఆనందంగా వీధిలోకి వెళ్ళిపోయేవాడు. చిన్నమ్మాయి పెళ్లికి అసలు ఈ గొడవలే రావు కదటండి. అంటే అదేనండి, చిన్నమ్మాయి తరహాయే వేరు, మంచి గుణవంతురాలు, కట్నం ఎదురిచ్చైనా చేసుకుపోతారు. ఆ పూచి నాది. అయితే మా పెద్దమ్మాయిని గురించి మీరేమనుకుంటున్నారు? మేమనుకోవటం ఏమిటండోయ్, కుంచయ్య గారు అన్ని విషయాలు మాకు ముందే చెప్పారు. ఏం చెప్పారా? నువ్వు ఉండమ్మా. ఏమయ్యా, ఏం చెప్పేవాడు? ఇది మరీ బాగుంది. నేనేం చెప్పాను? సామె చెప్పినట్టుగా ఊళ్ళో 10 మంది ఇలా చెప్పుకుంటున్నారు సుమా అని చెప్పాను, అంతే. ఆ కూతల కైలేండి. అలా తేలిగ్గా కొట్టి పారేయకండి, మరి చేతలను బట్టే కూతలు బయలుదేరతాయి. నిప్పు లేకుండా పొగొస్తుందండి. మీరు కూర్చోండి, నేను చెప్తాను. పొగొచ్చినా సరే, ఏమొచ్చినా సరే పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం, వచ్చాం, అంతే. అబ్బబ్బా, నువ్వు కూర్చోవే భద్రకాడి. చూడండి మాధవరావు గారు, మేము అడిగిన కట్నం మాకు బారేయండి, మిగతా విషయాలు మాకు అనవసరం, అంతే. నాన్న, ఒకసారి ఇలా రండి. ఉండమ్మా, వస్తాను. నా మాట వినండి నాన్న, ఇలా రండి. నాన్న, సరే సరే మీరు అంగీకరిస్తున్నారే కానీ వాళ్ళు అంటున్న మాటలకి అర్థం ఏంటో మీకు తెలిసిందా? మీ అమ్మాయి గుణం మంచిది కాదు, అందుకు పరిహారంగా మేము కోరిన కట్నాలు కానుకలు గుమ్మరించండి, మాకు చాలు అంటున్నారు. మీరవునని ఒప్పుకుంటారా? లేని కలంకాన్ని అంగీకరిస్తారా? అక్కయ్య మీకంత బరువుగా అంటే పీకనుకి చంపేయండి నాన్న. శాంతి. అవును నాన్న, ఆ రాక్షసులకు మాత్రం ఈ అమ్మాయి కురాల్ని బలివ్వకండి. బ్రతికుండగానే కాల్చుకు తింటారు వాళ్ళు. మనకి సంబంధం వద్దు నాన్న, వద్దు. అమ్మా శాంతి, ఈ సంబంధం కూడా వదులుకుంటే ఇక మన గతేమిటమ్మా? దానికి జన్మలో పెళ్ళయ్యే దారేది? అధైర్యపడకండి నాన్న. పసిపాప అలాంటి పవిత్రమైన మనసు అక్కయ్యది. ఆ మనిషిని మనసుని కూడా గౌరవించే ఉత్తముణ్ణి భగవంతుడు మనకు తప్పకుండా చూపిస్తాడు. అరే, అలాగే నిలబడ్డారే, కూర్చోండి. నాన్నగారు ఇప్పుడే వస్తారు, కూర్చోండి కూర్చోండి. ఏమండి,
ఈ అబ్బాయి ఒక్కడేనా మీకు? అవునమ్మా. అయ్యో పాపం. ఉండవో అవును కాని పాపం ఏమిటమ్మా? అదే వీరికి ఇంకో తమ్ముడు కూడా ఉంటే బాగుండేది. మీకు తెలియదు కానీ మా చెల్లెలు నేను ఒకే మనసు ఒకే ప్రాణంగా పెరిగాం. పెళ్లి చేసుకుని ఒకే ఇంటికి కూడా వెళ్తే బాగుంటుంది కదండి? అవునమ్మా అవును. ఏదన్నా ఇంకా అలాగే నిలబడ్డారు? అమ్మా శాంతి, నా వల్ల కాదమ్మా. నీ మనసుకు ఏది మంచిదని చూస్తే అది చెప్పి నువ్వే వెళ్ళి వాళ్ళకి చెప్పి వెళ్ళమ్మా, వెళ్ళు. చూసారా, ఇవన్నీ మా చెల్లి వేసిన బొమ్మలే. ఇది సూర్యాస్తమయం, ఇది సూర్యోదయం. ఏ ఇది కూడా సూర్యాస్తమయమేనా? ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. పెద్ద నాకేదమ్మా డ్రాయింగ్ వచ్చి గొప్ప. ఇదిగో చూడండి, మీకు పిల్లని ఇవ్వడం మా నాన్నకి ఇష్టం లేదని చెప్తున్నారు. ఇంకా మీరు దయచేయవచ్చు. ఏమిటయ్యా ఇది కొంతయా? ఏముంది, మన సాహెబ్ చెప్పినట్టు కృష్ణార్పణం. పదండి. ఏడ్చావు పదవా. ఏమండి ఏమండి, అబ్బా ఒకసారి లేవండి. ఎందుకు? అన్నయ్య ఇంకా భోజనానికి రాలేదు. అప్పుడే 11 అయింది. అలాగా? ఏమిటి వీడు ప్రతిరోజు ఇలా చేస్తున్నాడు? ఏమో మరి, నా భోజనం వేరే ఉంచమ్మా, త్వరగా వస్తానని చెప్పి మరీ వెళ్ళాడు. త్వరగా వచ్చేవాడు భోజనం వేరే ఉంచేయమని ఎందుకు చెప్తాడు? ఆలస్యంగా రావాలని నిర్ణయించుకునే పెడుతున్నాడు అనమాట. ఎందుకని? అర్థం అవ్వలేదా లత? మన ఇద్దరికి మధ్య అడ్డం ఉండకూడదని వాడు అలా చేస్తున్నాడు. చచ్చా, ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను. ఎంత పొరపాటు చేశాను. ఏమిటండి ఆ పొరపాటు? నేను పెళ్లి చేసుకోవటం. అవును లత, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా విడిపోని గాఢ స్నేహం మాది. కష్టాల్లో సుఖాల్లో ఒక్కటిగా నిలిచి బ్రతికి. కానీ మన ఆనందంలో పడి నేనే అతను విస్మరించాను. అయినా బాధపడకుండా మన ఆనందం కోసం తనే దూరం అవుతున్నాడు. నాకు ఎంత విశాల హృదయం అనేది. ఏమండి, ఓ పని చేద్దామా? ఏమిటి లత? ఓ మంచి అమ్మాయిని చూసి అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తే? ఫస్ట్ క్లాస్ అయింది, వెంటనే చేసేద్దాం. దాంతో గుమ్మం కదలకుండా ఇంట్లోనే కూర్చుంటాడు. మీలాగా. భగవంతుడా, అమృత హృదయులైన ఈ దంపతులిద్దరిని నీ దివ్య హస్తాలతో ఆశీర్వదించు. చెట్టపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడువవలెను, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెను. ఆహా, మహాకవి, ఈ దేశంలో నీ భాష నా భాష, నీ ప్రాంతం నా ప్రాంతం అని ఈనాడు జరుగుతున్న కీచులాటలు వైషమ్యాలు నీవేనాడో ఊహించి ఐకమత్యాన్ని ప్రబోధించావు. పిడికిలంత నీ హృదయం కడలి కన్నా గంభీరమైనదయ్యా. భారత జాతి అంతా ఒక్కటి కావాలనే నీ వాక్కు తప్పక నెరవేరి తీరుతుందయ్యా, నెరవేరి తీరుతుంది.